మరి ఈ రోజు మనం ఏమో మాట్లాడుకుందామనంటే, దేవుని బిడ్డలు ఎలా, దేవుడు మనల్ని ఒక కానుకగా అడుగుతున్నాడు మన దగ్గర నుంచి దేవుడు కానుక మరి అడుగుతున్నారు. ఆ కానుక ఏది అని మనం చూసినట్లయితే, మరి నీకు ఇచ్చినటువంటి ధనము నా దేవుడు అడగడం లేదు, నీకు ఇచ్చిన బిడ్డల్ని అడగడం లేదు, కానీ దేవుడు ఒక్క కానుక అడుగుతున్నారంట, నీ నుండి నా నుండి. హల్లెలూయా. అదేంటో మనం లేఖన భాగం నుంచి మరి చూసుకుందాము. హృదయం అనే కానుక అడుగుతున్నట్టు దేవుడు. హల్లెలూయా. సామెతల గ్రంథము, సొలొమోను వ్రాసినటువంటి సామెతలు 23వ అధ్యాయము 26వ వచనంలో ఉంది. ప్రభువులు వారు మనల్ని ఏమడుగుతున్నారో అనేది. ప్రభు వారు కానుక అడుగుతున్నారు అనేటప్పటికి మనం కలవరపడిపోయాం. ఈ నెల జీతం అడుగుతున్నారేమో, ఈ సంవత్సరం అంతంలో ఉన్నాం జీతం అడుగుతున్నారేమో, నన్ను ఏదో అడుగుతున్నారేమో అని మనం అనుకున్నాము. కానీ కలవరపడకుండా ప్రభు వారు ఒక మాటలు మాట్లాడుతున్నారు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనము. కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. చాలు తల్లి. ఏమడుగుతున్నాడు నా యేసయ్య ఉదయకాల సమయంలో? నీ హృదయం అడుగుతున్నారు. దేవుడు అడిగిన కానుక కొరకు పరిశుద్ధాత్మ దేవుని గంభీరంగా చప్పలు కొట్టాడు. నామని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం అనే కానుక అడుగుతున్నారు. ఆ హృదయము ఆయనకిస్తే నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్ము. హల్లెలూయా. ఆ హృదయాన్ని ఇస్తే దేవుడు బాగు చేసుకుని, మస్టు పట్టినటువంటి హృదయాన్ని బాగు చేసుకుని ఆయన సొత్తుగా చేసుకుంటాక ఆ కానుక అడుగుతున్నాడు దేవుడు. మనం అన్నీ ఇస్తాము, కానీ ప్రభువా నేను అదొక్కటే అడక్కు, ఆ మనసు ఒక్కటి అడక్కు, ఆ హృదయం ఒక్కటి అడక్కు. ఆ హృదయంలో చాలా ఉన్నాయి. అది ఇవ్వాలేనంటే, ఖాళీ చెయ్యాలంటే చాలా కష్టతరమని మాట్లాడుతున్నాం. కానీ అన్నీ వాడి, అన్నీ అనుభవించి, అన్నీ కూడా రుచి చూచినటువంటి సొలొమోను మహారాజు అడుగుతున్నాడు. హృదయము చాలా భయంకరమైనది కనుక ఆ హృదయము, యవ్వనుడా, యవనస్తురాలా, సంగమా, ఆ హృదయము దేవునికి ఇచ్చేయి. ఇవన్నీ నీ అవుతాడు. ఏ హృదయము దేవుడు ఇమ్మంటున్నాడో కానుకగా అడుగుదాము. మంచి హృదయముతో ప్రార్థన చేయొచ్చు, కానీ నీలో ఉన్న చెడ్డ హృదయాన్ని ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నా ప్రభులు వారు అడుగుతున్నారు. హల్లెలూయా. 20వ గ్రంథము అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి తల్లి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? చాలు తల్లి. ఇర్మియా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అదే మరి సొలొమోను గ్రంథకర్త అన్నాడు, కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అన్నాడు. ఏ హృదయము ఇస్తే, ఏ హృదయముతో మానవుడు ప్రపంచమంతా ఈరోజు మరి దేనితో బాధపడుతుందంటే, మోసకరమైనటువంటి హృదయం కలిగి మానవుడు ఉన్నాడు కనుక ఆ హృదయము నాకు ఇమ్ము అంటున్నాడు మరి సొలొమోను మహారాజు. హల్లెలూయా. హృదయము అన్నిటికంటే ఏమైందటది? మోసకరమైందట. కాలు మోసకరమైనదే కొద్ది మట్టుకి, కన్ను చాలా మోసకరమైనదే, నోరు చాలా మోసకరమైనదే. ఈ నోట నుంచి వచ్చిన ప్రతి మాట కూడా ప్రపంచాన్నే చిచ్చుపెట్టేదిగా యాకోబు పత్రిక మాట్లాడుతుంటే, ఇక్కడ ఇర్మియా ద్వారా నా ప్రభులు వారు మాట్లాడుతున్నారు. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలదట. నా పరిశుద్ధాత్మ దేవుడి ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. యవ్వన కాలంలో ఉన్న నా ప్రియ సంగమా, నీ ఘోరమైన హృదయం అనేటువంటిది నాకు ఇచ్చేయి, నేను పవిత్రపరుచుకుంటాను, నా కొరకు వాడుకుంటాను. ఎంత ఘోరమైనదో అది ఎవ్వరూ బాగు చేయలేనటువంటిది గనుక ఆ మోసకరమైనటువంటి ఆ యొక్క హృదయము వ్యాధి గలదనేటువంటి ఆ యొక్క హృదయాన్ని ఎవ్వరూ గ్రహింపలేరట. నిన్ను ప్రేమించిన నా యేసయ్య తప్ప ఆ హృదయానికి వ్యాధి కనిపెట్టిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు. నీవు ప్రేమించుచున్న నా యేసయ్య తప్ప. చప్పలు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం అనే తలుపు దగ్గర యేసయ్య తట్టి మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, వర్షము లేదు, మంచు లేదు, ఎండ లేదు, నిత్యము నా హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి తట్టుతున్నాడు. ఎందుకంటే ఆ ఘోరమైన హృదయం దగ్గరకు వచ్చి, ఆ పాపముతో నిండిపోయిన హృదయం దగ్గరకు వచ్చి, ఆ మోసకరమైనటువంటి హృదయము నాకు ఇస్తే, నా కుమారుడా నేను బాగు చేసుకుంటాను, నాకు ఇచ్చేయి.
అది ఏ గ్రంథకర్త మార్చలేడు తల్లి, ఏ దేవుళ్ళు మార్చలేరు ఆ యొక్క హృదయాన్ని. అది గ్రహింపరానిది, మోసకరమైనది. ఆ వ్యాధితో నువ్వు మందిరానికి రావాలి. మందిరానికి వచ్చి ప్రభువా ఇదిగో నా హృదయము అని నువ్వు వచ్చిన ఎడల ఆయన మార్చుకుంటారట. అది ఆ పాడైపోయిన హృదయము దేవుడు కానుకగా అడుగుతున్నాడు తల్లి. బలహీనులు ఎవరినైనా పరామర్శించారా తల్లి? బలహీనుల దగ్గరికి ఎవరైనా వస్తారా? బాగుపడినటువంటి వారు ఇంటికి వెళ్తారు, కానీ పాడైపోయిన వాళ్ళ దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు. అటువంటి పాడైపోయిన వాళ్ళ కోసం నా యేసయ్య వచ్చి అంటారు, నీ హృదయం నాకు ఇయ్యి. ఎంత ఘోరమైనదో! ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నా హృదయమే కావచ్చు, వింటున్న మీ హృదయమే కావచ్చు. ఇక్కడ మనుషులు మనమున్నాము, కానీ రకరకాలుగా మన హృదయం ప్రయాణం చేస్తుంది. ఎవ్వరూ గ్రహింపలేరట. అది నా యేసయ్య మాత్రమే గ్రహిస్తారట. ఆ వ్యాధికి మందు నా యేసయ్య దగ్గర ఉందట. అందుకని అడుగుతున్నాడు, ఆ మోసకరమైనటువంటి హృదయాన్ని నాకు ఇయ్యి. మాట్లాడుతూనే ఉంటాం, సంఘములోనే ఉంటాం. సంఘములో రకరకాల మోసకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సంఘముతో యెహోవా దేవుడు ఇర్మియా ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఆ వ్యాధికరమైనటువంటి హృదయాన్ని నాకు ఈ కానుకగా నాకు ఇచ్చేయి, అది నేను బాగు చేసుకుంటాను. నీవే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బాగుపడదు, ఎవరిదో చెప్పుకొని నీ హృదయం బాగుపడదు. ఆ బాగుపడి నీ హృదయంతో వస్తేనే నీకు పరలోకం ఉంటుంది. కనుక ఆ హృదయాన్ని నాకు ఇమ్ము నా కుమారుడా అని మాట్లాడుతున్నాడు. ఎలాగుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఈ కాల సమయంలో కొన్ని హృదయాల కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనివ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా మోసకరమైనటువంటి హృదయము, వ్యాధి కలిగినటువంటి హృదయము, అది ఎవరో గ్రహింపలేనటువంటి హృదయాన్ని దేవుడి మధ్యాహ్న సమయంలో అడుగుతున్నాడు. ఆయనకిచ్చి ఆయన ప్రశాంతత, నెమ్మది మనకు మన ఆరాధన చేసినట్లుగా. మోసకరమ హృదయముతో మనం ఆరాధన చేస్తే దేవుడు మన ఆరాధన వినడు. కపటమైనటువంటి హృదయంతో మనం ఆరాధన చేస్తే మనం కపటమైన హృదయంతో ఇక్కడ నుండి నువ్వు వాక్యం ఏమన్నా దేవుడు నీ వాక్యాన్ని సాతానుడి నీ హృదయంలోకి రానివ్వడు. ఎందుకంటే అందులో వాడు వ్యాధి గలదు కనుక, ఆ లోనాడు తిష్ట వేసుకుని ఉన్నాడు కనుక ఈ యొక్క యథార్థతమైనటువంటి వాక్యము నీ హృదయంలోకి వెళ్ళనీయకుండా అడ్డుపడుతున్నటువంటి ఆ ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని, ఆ మోసకరమైనటువంటి హృదయాన్ని నాకు ఇచ్చి అంటున్నాడు. ఇస్తున్నావా? కానుకలు ఇస్తాం ప్రభువా. మొదట ఆదివారం వచ్చి బల్ల తీసుకుంటాం చాలు ప్రభువా. అదొక్కటి అడక్కంటున్నాడు యవనస్తుడు. ఆ యవనస్తులతో మాట్లాడుతున్నారు. అది కానుకగా దేవుడికి ఇచ్చేస్తే దేవుడు మలుచుకొని కపట హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని మనకిస్తాడట. హల్లెలూయా. మన హృదయం కోసం మాట్లాడుకుందాం. ఇర్మియా భక్తుడు మోసకరమైన హృదయం కోసం మాట్లాడితే, ఎబ్రీ గ్రంథకర్త అయినటువంటి అపోస్తుడైన పౌలు దుష్ట హృదయం కొరకు మాట్లాడుతున్నాడు. ఎబ్రీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి సహాయం చేయండి తల్లి. చూడండి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. చాలు తల్లి. అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు సంఘముతో. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములని దుష్ట హృదయము మీలో ఉన్నదని పౌలు గారు ఎబ్రీ సంఘముతో మాట్లాడుతున్నటువంటి మాట. అదే పౌలు గారు ఈ యొక్క పరిశుద్ధ దేవాలయం సంఘ బిడ్డలు నీతో నాతో ఏం మాట్లాడుతున్నారంటే, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము నీలో ఉందేమో జాగ్రత్తగా చూసుకోమని అడుగుతున్నాడు. జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి, జీవము గల దేవుణ్ణి నీవు నమ్ముచున్నాను, ఆరాధన చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని చెప్పుకొని నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము అడుగుతున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఆ హృదయము నీలో ఉందేమో, ఆ హృదయము నాలో ఉందేమో. దేవుని విడిచిపెట్టి ఆ దుష్ట హృదయంతో నువ్వు ఆరాధనకు వస్తున్నావేమో, ఆ దుష్ట హృదయంతో నువ్వు సంఘానికి వస్తున్నావేమో. వస్తూ పోతూ 2025 సంవత్సరం అంతా నీవు ఆ దుష్ట హృదయంతో, ఆ ఘోరమైన హృదయంతో గడిపావేమో నా ప్రియ సంగమా అంటూ పౌలు గారు వాపోతున్నారు. మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూచుకోవాలి. ఆ హృదయం నీలో నాలో ఉంటాయి. ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచుండగా ఆ దుష్ట హృదయం మనలో నుండి తొలగించుకొనుడి ఎడలా
తొలగించుకోకపోతే కఠిన శ్రమ ఉంటుందని పౌలు గారు మాట్లాడుతున్నారు. తల్లి, ఎంతకాలము ఘోరమైన వ్యాధితో మనం మందిరానికి వస్తాము, ఎంతకాలము దేవుని జీవము గల దేవుణ్ణి విడిచి విశ్వాసము లేని దుష్ట హృదయము మనలో ఉంచుకొని ఎన్నాళ్ళు నువ్వు ఆరాధన చేస్తావు, ఆరాధన దేవుడు వినును అని మన ఆరాధన మన ప్రార్థనకే చెవులు మూసుకునేటువంటి దేవుడు తల్లి ఉందా ఈరోజు? దుష్ట హృదయము నీలో మొదటిది వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని దేవుడికి ఇమ్మని కానుకగా ఇమ్మంటున్నారు. మళ్ళా వట్టినే కాదు తల్లి, నాకు ఇచ్చేయి నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఆ ఘోరమైన హృదయము, ఆ దుష్ట హృదయము నీవు నాకు ఇచ్చేస్తే నేను బాగుపరుచుకొని నిన్ను దీవిస్తాను అంటున్నారు. హల్లెలూయా. ఆ హృదయములో నుండి అనేక రకమైనటువంటి శాపవచనాలు వస్తాయి. అందరినీ దీవించేస్తాము, హృదయంలో పాపం పెట్టుకొని ఆ దీవెని దేవుడు దీవిస్తారా? ఆ దుష్ట హృదయముతో, ఘోరమైన వ్యాధి గల హృదయముతో మనం దేవుని మాట్లాడినా, దేవుని వాక్యము చదివినా, దేవుని పాటలు పాడినా, మందిరంలోకి వచ్చి ఆరాధన చేసినా నేను వినాలంటే ఆ హృదయం నాకు ఇచ్చేయి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా తల్లి. చిరిగిపోయిన నోటు ఉంది, ఈ 100 రూపాయలు తీసుకుని చిరిగిపోయిన నోటు నాకు ఇచ్చేయి అంటామా? ఎవరైనా అంటామా? అనరు. మనం ఎవ్వరం అనము. ఎలా పడతావో నువ్వే పడు అంటాం, ఎలా చేసుకుంటావు నువ్వే చేసుకో అంటాం. కానీ నా యేసయ్య అంటున్నారు, ఆ చిరిగిపోయిన హృదయం నాకు ఇయ్యమ్మా, ఆ చిరిగిపోయిన నోటు అనే హృదయం నాకు ఇయ్యి. దుష్ట హృదయంతో ఉండిపోయినటువంటి నీవు నా దగ్గరకు వచ్చిన ఎడలా నేను బాగుపరుచుకుంటాను, దాన్ని మరామత్తు చేస్తాను, నా యొక్క రక్తముతో దాన్ని కడుగుతాను, ఎమ్మమ్మ కంటే కడుగుతాను, ఆ పాపము పోనట్లు ఈ సోపు కంటే తెల్లగా నిన్ను కడుగుతాను. ఆ చిరిగిపోయిన నోటనే హృదయం నాకు ఇయ్యి. ఎవ్వరు తరము కాదు తల్లి, లేక 200 కాదు, 20 రూపాయలు కాదు, 1000 రూపాయల నోటు నలిగినా మీరు ఎవ్వరూ పుచ్చుకోరు. ఎవ్వరూ పుచ్చుకునేటువంటి హృదయము, ఎవ్వరూ నిన్ను చేరదీయకపోతే ఆ హృదయముతో నువ్వు నా దగ్గరికి రా తల్లి, నేను నిన్ను చేరదీస్తాను, నిన్ను హక్కుని చేర్చుకుంటాను, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను, మరణము వరకు నిన్ను చంకను పెట్టుకుని నీ లాలిస్తాను. ఆ హృదయాన్ని విడిచిపెట్టడం నీ తరమ కాకపోతుంది కనుక నాకు ఇచ్చేసేయి, నేను మార్చుకుంటానని ఉదయకాల సమయంలో ప్రాధేయపడుతున్నాడు తల్లి. హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి తడుతున్నాడు. నీ దగ్గర నీకున్న ఐశ్వర్యాన్ని తీసుకోవాలని కాదు, నీ దగ్గర సంపాదించుకున్నది ఏది తీసుకోవాలని కాదు నా యేసయ్య. ఆ కుళ్ళిపోయినటువంటి హృదయము, కపటమైనటువంటి హృదయము యథార్థముగా మార్చి నీకు ఇస్తాను నా కుమారుడా అంటున్నాడు. కానీ ఆ హృదయం నా దగ్గర ఉంటేనే నాకు మేలు, ఆ పడన 1000 రూపాయలు ఉంటేనే నాకు మేలు, ఆ పడన 500 ఉంటేనే నాకు మేలు, ఆ చిరిగిపోయినటువంటి ఆ నోటు నా దగ్గర ఉంటే నాకు మేలు, నేను ఇవ్వను అన్నటువంటి బిడ్డలతో నా ప్రభువులు వారు మాట్లాడుతున్నారు. దుష్ట హృదయము నీలో నాలో ఉంటే తొలగించుకుందాం వాక్యం ద్వారా. 2026లోకి ప్రవేశించే ముందు ఈ యొక్క ఘోరమైన వ్యాధితో ప్రవేశించొద్దు తల్లి. ఈ దుష్ట హృదయముతో నూతన సంవత్సరం మనం ఎదుర్కోవద్దని పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏ హృదయం నీకు కావాలో మనము కోరుకుని ముందుకు సాగుదాము. 3వదిగా క్రొవ్విన హృదయము అంటున్నాడు దేవుడు. ఏమిటి క్రొవ్విన హృదయము అని మనం మాట్లాడితే అదే అపోస్తుల కార్యాలు లూకా వ్రాసినటువంటి డాక్టర్ లూకా గారు వ్రాసినటువంటి అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయము 27వ వచనము ఒక్కసారి చదవండి, అందరూ తీయండి తల్లి. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. ఈ ప్రజలు కన్నులారా చూచి, హల్లెలూయా. ఏంటి పరిశుద్ధ దేవాలయంలో బిడ్డలు కన్నులారా చూచింది? కన్నులారా మీరు ఏది చూశారు సంఘంలో? అదే మాట్లాడుతున్నాడు అపోస్తుడైన పౌలు గారితోటి. లోకా గారు ఏమీ చూడలేదా? మీరేమీ చూడలేదా? కన్నులారా చూచి, చెవిలారా విని వారు గ్రహింపకున్నారట. మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారు హృదయము. ఇప్పుడు ఎవరి హృదయము కృంగి ఉన్నదో మీకు ఆత్మ విమర్శన చేసుకోండి.
ఎక్కడ దాకా వద్దు, కేవలం నా విషయమే చెప్తాను. దేవి గారు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలో ఈ రోజున సజీవంగా ఉన్నారో మీరు కళ్ళారా చూచారా, మనసారా గ్రహించారు. దేంతో ఉందని మాట్లాడుతున్నాడు? మనసారా గ్రహించి వారి హృదయము ఎలాగుందో హృదయం మీది గ్రహించారా, కళ్ళారా మీరు చూచారు. తీసుకెళ్ళిన ఆటో జనము తర్వాత ఇంటికి వచ్చాక చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీరు మనసుతో గ్రహించారు. ఎలాగున్నాయి మన హృదయాలు చెప్పండి? క్రొవ్వు పట్టి ఉన్నాయట. ఎందుకంటే ఆ క్రొవ్వు పట్టినటువంటి హృదయానికి ఏది చెప్పినా వినరు, గ్రహింపరు, చూచి కూడా గ్రహింపరు. నెక్స్ట్ దాంట్లోకి వెళితే నా విషయానికి వద్దాం. నేను రథాల మీద వచ్చి తీసుకుని వెళ్ళిపోతుంటే సంఘము చేసిన ప్రార్థన కావచ్చు, నా బిడ్డలు చేసిన ప్రార్థన కావచ్చు, రథం మీద ఇలాగే ఆరాధన చేస్తుంటే నేను కళ్ళారా నేను అనుభవించాను, హృదయముతో నేను చూచాను, నా ఆత్మీయ నేత్రాలతో చూచాను. తల్లి వెళ్ళిపోతున్నాను. ఇటువైపు నుంచి వచ్చింది అగ్ని రథాలయ్యి, గుర్రాలు దగదగా మెచ్చిపోతున్నాయి. పేరుకి రథం కింద ఉంది కానీ మేఘాల్లో రథం అని మరి ఆనమల కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను. దాని మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నారు. మరలా తిన్నంగా అలాగే వెళ్ళిపోవలసినటువంటి రథము టక్కని ఇలా తిప్పేసి నా ఆత్మని ఇక్కడ పెట్టేశారు. హల్లెలూయా. అది నేను చెప్పుకుంటే మీకు ఇంకోలాగా ఉండును. మనం తీసుకొచ్చిన శ్రీశైము అయ్యగారు కూడా చెప్పారు. హల్లెలూయా. నా కథ ఆయనకి ఏమీ తెలీదు. నేను అయ్యగారి పోను బాధలో ఉన్నానని, ఇలా బెంగతో ఉన్నానని ఆ తమ్ముడికి, ఆ బాబుకి, అయ్యగారికి ఏమీ తెలీదు. ఆయన అందరికీ ప్రార్థన చేసుకుంటా వస్తుంటే చెప్పారు, నిన్ను ప్రభు అగ్ని రథాల మీద తీసుకుని వెళ్ళిపోతుంటే పరిశుద్ధాత్మదేవుడు మళ్ళా నిన్ను భూమి మీదకి తీసుకొచ్చారు. నిజమా అమ్మా అన్నారు ఆయన నెత్తిమి చెయ్యేసి. హల్లెలూయా. మరి అవి నేను చూచి అవి మీకు చెప్పి కళ్ళారా నేను అనుభవించాను, ఆత్మీయ నేత్రాలతో హృదయముతో గ్రహించాను. కానీ ఆ గ్రహించిన నేను అనంట కొవ్వు పట్టి ఉన్నారట, దాన్ని అనుసరించి నడవకుండా అని మాట్లాడుతున్నాడు అపోస్తులైనటువంటి పౌలు గారితో. వారి హృదయము ఇన్ని అనుభవించినప్పటికీ వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారు చెవులు మందముగా ఉన్నాయి, వారు కన్నులు. ఇప్పుడు మీ కన్నులు ఎలాగున్నాయి? ఎన్నిసార్లు చెప్పాను మీకు? చెప్పానా తల్లి? ఝాన్సీ గారి విషయం మీకు చెప్పాను, దేవి గారి విషయం మీకు చెప్పాను, నా విషయం వాక్య సందర్భాన్ని బట్టి అనేక సార్లు చెప్పాను. మన ముందు ప్రజెంటు గీత విషయం కూడా మీకు చెప్పాను, నా అమ్మ సాక్షిలో కూడా చెప్పింది. ఇవన్నీ గ్రహించి మనము దేవుని వైపు తిరగకుండా మన హృదయాలకి ఏం పట్టేసిందట? క్రొవ్వు పట్టేసిందట. గ్రహింపకుండా లేకుండా చేస్తున్నాయంట మన మనోనేత్రాలని. హల్లెలూయా. అటువంటి హృదయం నాకు ఇవ్వండి. మీరు ఎన్నో మేలులు చేసినా పొందుకున్నా, ఎన్ని అద్భుతకాలు మీరు పొందుకున్నా, ఎన్ని స్వస్థతలు మీరు పొందుకున్నా, మీరు అనుభవించినప్పటికీ కూడా మీరు గ్రహింపకుండినట్లు మీ హృదయము క్రొవ్వుతో నిండుంది కనుక ఆ కొవ్విన హృదయం నాకు ఇమ్మని అంటున్నాడు. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు తల్లి. కొత్త ఇల్లు కట్టుకుంటే, కొత్త కారు కొనుక్కుంటే, ఒక 5,000 రూపాయలు పట్టు చీర కొనుక్కుంటే, ఇది భూమి మీద నడుతులేదు, ఎంత కొవ్వు పెట్టింది అంటారు కదా మన సామెత, మన లోక సామెత. కానీ దేవుడు స్పష్టంగా మందలిస్తున్నాడు. మీరు చూచారు, మీరు అనుభవించారు, మీరు కళ్ళారా చూచారు, హృదయముతో గ్రహించారు, అయినప్పటికీ కూడా మీ హృదయము కొవ్వు పట్టి ఉన్నది అని అంటున్నాడు. అన్న ఉన్నటువంటి హృదయాన్ని దేవుడు మీరెవ్వరికి ఇవ్వద్దు, నాకు ఇచ్చేయండి ఆ హృదయాన్ని. కొవ్వు పట్టినటువంటి హృదయాన్ని నేను అదంతా తరిగించుకుంటాను, అదంతా కరిగించుకుని మోకాళ్ళ జీవితంకి వచ్చి మీరు ప్రార్థన చేసిన ఎట్లా మీలో ఉన్నటువంటి ఆ కొవ్వుని కరిగించి ప్రార్థనాత్మతో నీతి గల యథార్థమైన హృదయముగా నేను చేసుకుంటాను. నా కుమారుడా, ఆ హృదయం నాకు ఇవ్వు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లి, మీలో నేను గర్వం ఉందని నేను మాట్లాడతాను. మీరు ఆ వాక్యం ద్వారా అర్థం చేసుకోండి. వాక్యము ద్వారా మీరు హృదయాన్ని తాకనివ్వండి. ఆ 3 హృదయాలు నీలో నాలో ఉంటే ఈ క్షణమ వాక్యం ద్వారా దేవునికి ఇచ్చేస్తే దేవుడు మార్చుకుంటాడట, మలుచుకుంటాడట. మరి ఆ యొక్క రాతి హృదయాన్ని తీసివేసి వాక్యాన్ని లోనికి వెళ్ళనీయకుండా చేసే ఆ రాతి హృదయాన్ని తీసేసి ఆయన ఏం చేస్తాడట? మాంసపు గుండెను, మాంసపు హృదయాన్ని మనకిస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి దేవుడు నీకు ఎక్కడైనా ఉన్నారా తల్లి?
ఇలాంటి రక్త సంబంధులు నీకు ఎక్కడైనా ఉన్నారు, అయ్యో యాక్సిడెంట్ అయిందా, అయ్యో ప్రాణం మీదకి వచ్చిందా, అయ్యో అయ్యో అయ్యా ఉంటాము. కానీ ఆ సమయానికి నేనేదైనా డాక్టర్లా రోగ కొరకు అభ్యర్థిస్తే ఇస్తామా? మనము ఇస్తామా? కావాలితే 10,000 తీసుకోండి, అంతే. కాకపోతే ఒక 50,000 తీసుకోండి, తర్వాత ఇద్దరు కానీ అంటాము. కానీ ఆయన స్థానంలో మనం ప్రాణం పెడతాము ఆయనకి. లేకపోతే ఒక అవయవము పాడైపోయింది అని అంటే, నువ్వు చాలా రక్త సంబంధం కదా తల్లి, నువ్వు చాలా మరి ప్రేమ గల దానివట, ఈ కుటుంబం పట్ల నీకు చాలా మంచి అభిప్రాయము ప్రేమ ఉందట, ఫలానాది అడుగుతున్నాము, నీ బాడీలోంచి ఇస్తావా అని అడిగితే మనం ఇస్తామా తల్లి? ఇప్పము. కానీ నా యేసయ్య ఏమంటున్నారు, నీ కొరకు ప్రాణం పెట్టడానికి బాలుడుగా, రక్షకుడుగా, అభిషక్తుడుగా, నీకు తోడుగా ఇమ్మానుయేలు దేవుడిగా వచ్చినటువంటి దేవుడి యొక్క మధ్యాహ్న సమయంలో నిన్ను నన్ను ఏది అడుగుతున్నారంటే, ఈ పాడైపోయినటువంటి ఈ క్రొవ్వు పట్టినటువంటి వాక్యాన్ని నీ హృదయంలోకి రానికుండా, కళ్ళ ద్వారా నీ వాక్యం చదవనీయకుండా, ప్రార్థన మోకాళ్ళ జీవితం లేకుండా ఉన్నటువంటి ఆ హృదయాన్ని ఈ మధ్యాహ్న సమయంలో నాకు ఇచ్చేస్తే ప్రార్థన చేసే హృదయముగా నిన్ను మార్చుకుంటాను అంటున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, హృదయం అనేది కానుకగా అడుగుతున్నాడు. ఏదైనా మంచి కోరుకుంటాం మనము. ఏదైనా మంచి షాప్కి వెళ్ళామంటే మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి గిన్నెలు, లొట్టపోయిన గిన్నెలు తీసుకుంటామా తల్లి? అంచులు తెగిపోయినటువంటి గిన్నెలు తీసుకుంటున్నామా? వెలవిస్తున్నాము కాబట్టి ఎన్ని కొట్లైనా తిరిగి కావాలంది కొనుక్కుని మేలువైంది మనం తీసుకుంటాము. కానీ నా యేసయ్య మేలువైంది కోరుకోవడం లేదు తల్లి. ఆ మేలైనటువంటిది నీకు ఇచ్చుటకును, ఆ చెడిపోయినది ఆయన తీసుకుంటకు వచ్చారు. ఎంత గొప్ప గ్రహించావా ఎప్పుడైనా? నా యేసయ్య ప్రేమను గ్రహించావా? ఎవ్వరు విడిచిపెట్టినా నేను నిన్ను విడువను, నిన్ను ఇంకా వాడుకుంటాను భూమి మీద, నీ పని నాకు ఇంకా ఉంది అని దేవుడు రెండో వ్యక్తిగా వచ్చి, మూడో వ్యక్తిగా వచ్చి నిన్ను ఆదరించుటకు వచ్చారే. ఆయన నువ్వు కాళ్ళ తన్నుకుంటే ఈ లోకంలో అది ఏది మంద కాదు తల్లి. దేవుడిచ్చినటువంటి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఆత్మ దుష్టత్వంతో ఉండకూడదట, దుష్ట హృదయముతో ఉండకూడదట, యథార్థ హృదయము కావాలట, ఆ ఘోరమైన వ్యాధిగా ఉండకూడదట. అదంతా తీసివేస్తే మంచి హృదయము నీకు ఇచ్చి నా యొద్దకు నేను తీసుకుని వెళ్తాను అంటున్నాడు నా యేసయ్య. వద్దు ప్రభువా, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉంటాను, ఈ త్రాగుడే నాకు బాగుంది, ఈ భయంకరమైన తిరుగుళ్ళే నాకు బాగున్నాయి, నేను రాను ప్రభు అంటే, హృదయమనెడు తలుపు నోద యేసు నాదుండు, హృదయమనెడు తలుపు నోద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను, నిలచి తాటుచుండు సకల విధములను. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి తల్లి, నీ కుళ్ళిపోయినటువంటి దుష్ట హృదయం కలిగినటువంటి నీ హృదయం దగ్గరకు వచ్చి, ఘోరమైనటువంటి వ్యాధి కలమైనటువంటి ఆ హృదయం దగ్గరకు వచ్చి, క్రొవ్వు పట్టిన హృదయం దగ్గరకు వచ్చి నిత్యము నిలుచుండి తలుపు తడుతున్నాడట. హల్లెలూయా. ఈ వారము కాకపోతే, ఈ వాక్యం ద్వారా కాకపోతే, ఈ సంవత్సరం కాకపోతే, తర్వాత సంవత్సరం అయినా, నూతన సంవత్సరంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి, వాగ్దానం బట్టి అయినా నువ్వు ఒక తలుపు తీస్తావని నిత్యము సదయుడై నిన్ను తలుపు తడుతున్నాడు తల్లి. ఎన్ని వారాలు నీ తలుపు తట్టాడు వాక్యం ద్వారా, ఎన్ని కోటాల ద్వారా నీ హృదయం అనే తలుపు తట్టారు. ఏదైనా చిన్న వాక్యము, దేవుని వాక్యము నీ హృదయంలోకి వెళ్ళనిచ్చావా తల్లి? చిన్ని మాట పట్టణాన్నంతా మార్చేసింది. రెండు మాటలు మాట్లాడారు నా యేసయ్య సమరయ స్త్రీతో. రెండే మాటలు. అక్కడ వాక్యం చెప్పలేదు, బోధ చేయలేదు, విస్తారమైన బోధ చేయలేదు. ఆ జీవ జలమును వెరిగి ఉంటే మరలా ఎప్పుడు నువ్వు దప్పుకొను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపు కావాలి తల్లి నువ్వు హృదయం ఇవ్వాలి? కానీ ఒక్క 2 నిమిషాల్లో దేవునికి హృదయం ఇచ్చేసింది.
అప్పటి వరకు కొవ్వు పట్టుంది, అప్పటి వరకు దుష్ట హృదయంతో ఉంది, అప్పటి వరకు కూడా మరి యథార్థ హృదయములే ఘోరమైన వ్యాధితో ఉంది. ఆ వ్యాధిని బట్టి అనేకులు ఏడ్చారు తల్లి, ఏడ్చారు. ఆమెను బట్టి, ఆమెలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని బట్టి, ఆమెను బట్టి కురువు ఉన్నటువంటి ఆత్మను బట్టి ఎంతమంది ఏడ్చారో. నా యేసయ్య వచ్చారు, ఇంకెవ్వరూ ఏడ్చుట ఆయన తట్టుకోలేక. ఈ ఒక్క ఆత్మని రక్షిస్తే పట్టణం అంతా ఎవ్వరు వల్ల తిన వల్ల ఎవ్వరు పాడైపోయారో వారిని కూడా మారుద్దామని నా యేసయ్య నిట్ట మధ్యాహ్నం చొప్పున ఖాళీ నడకని యాకోబు బావి దగ్గరికి నడిచి వెళ్ళారు తల్లి. ఆమె హృదయం మారిస్తే పట్టణం అంతా మారుతుంది. ఎవ్వరూ నశించిపోవటం నా యేసయ్యకి ఇష్టం లేదు. ఈరోజు నేను నువ్వు నశించిపోవటం ఇష్టము కాక ఆ ఘోరమైన వాది గల హృదయం నీలో ఉంది. నాకు ఇచ్చే సమయం శ్రీ ఇచ్చినట్లుగా నేను బాగు చేసుకుంటానని వాక్యం ద్వారా, కూటాల ద్వారా, ఉపవాస కూడికల ద్వారా, వీధి సువార్త ద్వారా నీ హృదయం తడుతూ ఉంటే తలుపు తీయకుండా అదే హృదయంతో నువ్వు ఉంటుంటే నా యేసయ్య ఎంతసేపు తలుపు కొడుతూనే ఉన్నారు. నీ ఆత్మని పరమునకు దుష్టత్వము నుండి దుష్టుడు మరణించుట నాకెంత మాత్రమో ఇష్టము లేదు. దుష్టుడు దుర్మార్గతలో ఉంటే ఇర్మియా ద్వారా మాట్లాడతాడు, పాపిలో ఉంటే మరణించుట నాకు ఇష్టము లేదు. ఆ పాపము నుంచి విడిచి నా ఎదురుకు వస్తే జీవజలాన్ని ఇస్తానని నా ప్రభువులు వారు మాట్లాడుతున్నారు తల్లి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము నీకు ఇస్తుంటే కొవ్విన హృదయముతో ఆయన మహిమలు చూస్తూ, ఆయన అద్భుతాల కార్యాలు చూస్తూ, సంఘములో ఆయన కృప నిమిత్తం మాత్రులు మేమెవరము తల్లి, మీలాంటి మనుషులమే. దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి చనిపోయిన వారిని సహితము లేపి ఆపరేషన్కి దగ్గరికి వెళ్ళినటువంటి బిడ్డల్ని కూడా సంఘము యాజకులు చేసిన ప్రార్థన బట్టి నిన్ను కత్తి మీద పడకుండా పాడినటువంటి విధానాన్ని కొట్టి నువ్వు ఇంకా దేవుని యొద్దకు రాకపోతూ ఉంటే ఆ తలుపు అనే తట్టుతున్నాడు. హృదయం అనే తలుపు దగ్గరికి వచ్చి నీతో ఉండాలని, నీకు మంచి రక్తం ఇవ్వాలని, నీకు మంచి ఆయుష్ ఇవ్వాలని, నీకు మంచి గృహం ఇవ్వాలని, ఆయనతో పాటు ఉండటకు నిన్ను తీసుకెళ్ళిపోవాలని తీస్తున్నావా తలుపు? ఆ హృదయం నాకు ఇయ్యి నా కుమారుడా, నిన్ను బాగు చేసుకుంటానని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ హృదయం నీకు ఇస్తే నీ కుటుంబంలో సంతోషము తల్లి, నీ హృదయంలో ఆనందం ఉంటుంది, జీవధారలు పడతాయి నీ హృదయంలో నుండి. నీ మాట తీరు మారిపోతుంది. నువ్వు మాట్లాడితే అనేక మంది దేవుని సన్నిధికి వస్తారు. హల్లెలూయా. ఆ హృదయం నాకు ఇవ్వండి ప్రభువా అని మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదాము. తర్వాత సామెతల గ్రంథము 16వ అధ్యాయము, అదే మరి సొలొమోను మహారాజు మాట్లాడుతూ 16వ అధ్యాయము 5వ వచనం చూడు తల్లి. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. గర్వ హృదయులు అందరూ యెహోవాకు హేయులట, అంటే అసహాయులట. అసహాయులని ఊరుకోలేదు నా యేసయ్య. వారు నిశ్చయముగా వారు శిక్ష నందుదురు. హల్లెలూయా, హల్లెలూయా. నాకేంటి, నాకు కొడుకులు గల తల్లిని, నాకేంటి కాలు కిందెట్టకుండా చూసుకునే పరిస్థితి నాకుంది, నాకేంటి కాలు బయటకు కాలు తీస్తే కారులో పెడుతున్నా, ఇంట్లో పెడుతున్నా, ఇంట్లో కాలు తీసి కారులో పెడుతున్నా, నాకేంటి అని గర్వించే వారితో నా ప్రభులు వారు మాట్లాడుతున్నారు. గర్వ హృదయులు అందరూ కూడా ఎవరికట? ఏయులట. అసహించుకుంటాడట నా యేసయ్య. జాలిగల హృదయాన్ని కోరుకుంటున్నాడు కానీ నీలో నాలో ఉన్న గర్వ హృదయాన్ని బట్టి కోరుకుంటలేదు. ఏదైనా గర్వించవలసి ఉంటే ఆయన యందే మనం గర్వించాలి, ఆయన నామాన్ని బట్టే మనం అతిశయపడాలి, ఆయన బట్టే మనం గర్వం ఉండాలి. కానీ ఈ లోకంలో ఏది నీది కాదు, నాది కాదు, దానిని బట్టి గర్వించేవారు దేవునికి అసహ్యులట, హేయులట. వారు నిశ్చయముగా వారు శిక్ష నందుదురు. గర్విష్ఠులు దేవునికి అసహ్యులు, గర్విష్ఠులు దేవునికి హేయులు, గర్విష్ఠులు
గర్విష్ఠులు ప్రార్థన దేవుడు వినరు. ఒక్క మాట చెప్పి నేను ముందుకు నన్ను వెళ్ళనివ్వండి. గర్వంతో నిండినటువంటి హృదయంతో మాట్లాడినటువంటి ఒక్క రాజును దేవుడు గడ్డి కరిపించాడు. హల్లెలూయా. మట్టి కరిపించాడు, పశువుల మధ్య మేయించాడు, గాడిదల మధ్య మేయించాడు. ఎవరా రాజు అని మనం చూస్తే నెబుకద్నెజరు. ఎంత గర్వించాడు తల్లి. తన రాజ్యాన్ని బట్టి, తనకున్న స్థితిగతులను బట్టి పరిశుద్ధులతో ఆడాడు. అంతటితో కాకుండా అంత గడ్డి కరిచినా, అంత గాడిదల మధ్య నివాసం ఉండి గడ్డి మేసినా, బుద్ధి రాకుండా ఉన్నా, ఆయన స్థానంలో ఉండి నా తండ్రి ఇలాగున్నాడు కదా, నేను అలాగ ఉండకూడదు కదా అని తన కుమారుడు కూడా దేవుని అవమానపరిచి హేయ క్రియలు చేశాడు. అతనే బెల్షెజరు. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా గడ్డి కరిపించే దేవుడు. అడవిలోకి పంపి గాడిదల మధ్య నివాసం ఉండి పశువులతో వాసము చేస్తూ అడవి గాడిదలతో ఉండి నివాసము చేశాడు తల్లి. అటువంటి వారు దేవునికి హేయులట. నీలో ఉందా ఈ రోజుని? నాకు చాలా అందంగా ఉన్నానని, నా మాట అద్దు తప్పరని, ఇంటిలో నేనే చెలామణిస్తానని, కట్టబోయే ఇల్లు కోసం కూడా శకునం చెప్పేసి సంఘంలో బిడ్డలు ఉన్నారు. ఇల్లు కట్టక ఎంత గర్వం వస్తుందో చూద్దామండి అని. ఏంటి శకునం? ఏంటి అది? దేవుడి చూడాల గర్వాన్ని. దేవుడి చూస్తే నెబుకద్నెజరు వలే, నెబుకద్నెజరు ఆ స్థితిలో ఉన్నప్పటికీ తన కుమారుడైనటువంటి బెల్షెజరు కూడా మారు మనసు పొందకుండా దేవుని ఉపకరణములు వాడుకున్నాడు. హల్లెలూయా. ఎంత భయంకరమ తల్లి. నా తండ్రి స్థితిలో ఉన్నాడు అని విడిచిపెట్టకుండా అదే గర్వముతో కుమారుడు కూడా దేవుణ్ణి మరి విసర్జించి మసిలాడు తల్లి. హల్లెలూయా. హల్లెలూయా. గర్విష్ఠులు దేవునికి హేయులు, అసహ్యులు. వారు మరణము తప్పగా పొందుదురు. వారు ఆత్మీయ మరణము కావాలి, కానీ ఈ లోకంలో ఉన్న వారందరికీ మరణం వస్తుంది. ఈ మరణంతో పాటు ఆత్మీయ మరణము కూడా వారికి తథ్యమని లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. శారీరకంగా మరణం అంటారు, కానీ ఇది నిద్ర. కేవలము ఇది నిద్ర. కానీ నా ప్రియ సంగమా, ఈ నిద్ర అయిన తర్వాత మీరు ఆత్మీయ మరణములోకి వెళ్ళకూడదనే ఈ యాజకులు మీకు బోధించేది. ఆత్మీయంగా చనిపోతే నిత్య నరకాగ్నిలోకి, నిత్య పాతాళములోకి మనం వెళ్ళిపోతాము. కనుక ఆత్మీయ మరణము రాకుండా మనము గర్వము లేకుండా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో అడుగుతున్నాడు. ఎన్ని గర్వాలు పరిశుద్ధాత్మ దేవుడు అడిగాడు తల్లి? 1 మోసకరమైన హృదయము, 2 దుష్ట హృదయము, 3 కొవ్విన హృదయము, 4 గర్వ హృదయం అడుగుతున్నారు. తరువాత కఠిన హృదయము కూడా అడుగుతున్నారు. యవ్వనస్తులు మరి ముఖ్యంగా తీయాలి. దేనిని బట్టి మన గర్వము మీకు వివరంగా ఉండమ్మా, వివరంగా మీకు అప్పగిస్తున్నాను. దేనిని బట్టి గర్వము, దేనిని బట్టి నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, దేనిని బట్టి నువ్వు అతిశయించు రోడ్డు మీద నడుతున్నావు, దేనిని బట్టి నీకు అందాన్ని బట్ట, నీ గర్వాన్ని బట్ట, నీ మాటను బట్ట, దేనిని బట్టి అని సొలొమోను మహారాజు యవ్వనస్తులతో మాట్లాడుతున్నాడు. మోసకరమైన హృదయం నాకు ఇవ్వండి, నీ హృదయం జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. అది ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఎవ్వరూ బాగు చేయలేరు. కాబట్టి నా ప్రియ యవ్వనుడా, యవ్వనస్తురాలా, నీ హృదయము నాకిమ్ము, నా కుమారుడా అని పిలుస్తున్నాడు. ఆ హృదయము దేవునికి ఇచ్చేస్తే నువ్వు 10,000 మందిలో ఉన్నా నువ్వు పరిశుద్ధముగా ఉండగలదువు, ఆత్మీయంగా ఉండగలదువు. ఆత్మీయ మరణము నీలో రాకుండా ఉంటుంది తల్లి. ఆ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. యెహెజ్కేలు 2వ అధ్యాయము 3వ వచనము 4వ వచనము ఒక్కసారి ఆయన నాతో ఇట్లనెను, 4 నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినా వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. తల్లి, యెహెజ్కేలుతో పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడు మాట్లాడుతున్నారు స్పష్టంగా. వారు నా మాట వినలేదు, కొంతకాలము వారు నాకు విధేయత కాలేదు, వారి హృదయం కఠిన హృదయముగా ఉండిపోయింది. కనుక వారు వినినా వినకపోయినా నీ వెళ్ళి ప్రకటింపుము. హల్లెలూయా, హల్లెలూయా అని యెహెజ్కేలు స్పష్టంగా ఆ యొక్క బిడ్డలతో మాట్లాడమని యెహెజ్కేలు ద్వారా మాటలు పెట్టి పంపిస్తున్నారు. వారి హృదయం ఎలా ఉందట? కఠినపరిచేసుకున్నారట.
కఠినపరిచేసుకున్నారట. 10 అద్భుతాలు చూశారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ ఐగుప్తు నుంచి కనానుకు నడిపించేటప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి చూశారు కళ్ళారా. ఎర్ర సముద్రము 2 పాయలుగా నడిపించబడ్డారు. ఆ ఒక పూరేళ్ళు మన్నా దేవదూతలు తినే ఆహారము వారి మధ్యకి కురిపింపబడింది. మాకు మాంసము లేదు అని అన్నప్పుడు ఆకాశం నుండి పూరేళ్ళు పంపించినటువంటి ఇటువంటి అద్భుత కార్యాలు ఎన్నో చూచారట. అయినప్పటికీ కూడా వారు ఏం చేశారట? తిరుగుబాటు చేశారట. హల్లెలూయా. ఆ తిరుగుబాటు చేసే బిడ్డల్లో నువ్వున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. యాజకులు నిన్ను పంపుతున్నాను, నీ మాట వింటే సరి. నీ మాట అక్కడ ఎంత వార్నింగ్ ఇస్తున్నారో చూసారన్నా యేసయ్య. యాజకులు చెప్పే మాట వాక్యం అందు లక్ష్యం ఉంచితే మనం ఆత్మీయంగా బ్రతుకుతాము తల్లి. మనం ఆత్మీయంగా బ్రతుకుతాము. కఠినపరుచుకోవద్దు. వారు కఠినులని యెహోవా దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు. వాటి కఠిన హృదయులు గొప్ప కార్యాలను చేసినా చూచారు, కానీ వారి హృదయాన్ని మరలా కఠినం పరిచేసుకున్నారు. కనుక నీవు నా మాటగా వెళ్ళి చెప్పు యెహెజ్కేలు అని మాట్లాడుతున్నారు. యాజకుల్ని పంపి నీకు వాక్యం వినిపిస్తున్నారు. నువ్వే హృదయముతో ఉన్నావో, ఏ పాపముతో నిండి ఉన్నావో వారము కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాక్యం ద్వారా వినిపిస్తున్నారు తల్లి. ఎటువంటి వారినైనా దేవుడు రక్షిస్తారు. ఆయన రావడమే రక్షించడానికి వచ్చారు అని రాత్రి విన్నాము. ఆ వాక్యాన్ని వెంటనే మనం మర్చిపోతున్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మలినమైనటువంటి మరి కఠినమైనటువంటి దుష్ట హృదయమైనటువంటి కొవ్వు పట్టినటువంటి హృదయాన్ని నా దేవుడు అడుగుతున్నాడు. ఈ హృదయం నాకు ఇస్తే నేను బాగుపరుచుకుని నా సొత్తుగా చేసుకుంటాను. వారికి శారీరక మరణము నిద్ర వచ్చిన ఆత్మీయ మరణములోనికి నా బిడ్డలు నడిపించను. నీ వెళ్ళి మాట్లాడు అని యాజకుల ద్వారా మాట్లాడుతుంటే నీ హృదయము దేనికి ఇస్తున్నావు? అదే సొలొమోను మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. అది ఘోరమైన వ్యాధి అని నాకు తెలుసు. వాతవేయబడినటువంటి హృదయం అని నాకు తెలుసు. అయినప్పటికీ నేను నిన్ను మార్చుకుంటాను. తిరుగుబాటు చేసినప్పటికీ నేను మార్చుకుంటాను. నువ్వు నాకు ఇవ్వు అని అంటున్నావు. మనం ఏమంటున్నావు అంటే, ఇచ్చేస్తాను ప్రభా, ఇంకే హృదయంతో పని లేదు ప్రభా అంటున్నావు. మెట్లు దిగ్గానే మళ్ళా దాన్ని ఆహ్వానిస్తున్నావు. గర్వం అనే మాటల ద్వారా పొగరతోటి మాట్లాడుతున్నాం, కఠినపరిచేసుకుంటున్నాము. మరి కొవ్వు పట్టినటువంటి హృదయంతో మనం మాట్లాడుతున్నాము. ఈ హృదయాలన్నీ నా దేవుడికి అసహ్యం అంట, హేయమైనటువంటి హృదయాలట. ఆ హేయమైనటువంటి హృదయాన్ని అడుగుతున్నాడు. నువ్వు ఇస్తావా? ఇస్తే నీకేమి జరుగుతుందో అనేది మనం మరి ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము చూడండి తల్లి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలు తల్లి. ఏమంటున్నారంటే అక్కడ ప్రభులు వారు స్వయంగాను ఈ అన్ని హృదయాలతో ఉన్నా నీవు ఆ హృదయము నాకు ఇచ్చేస్తే నువ్వు శుద్ధిగా నిన్ను చేసి నా కుమారుడుగా కుమార్తెగా చేసుకుంటానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా తల్లి. ఈ హృదయాలన్నీ కూడా కానుకగా ఇచ్చేయమంటున్నాడు. ఆయన వెలబెట్టి కొన్నాడు ఈ హృదయాల్ని. రక్తం ఇచ్చి కొన్నారు నా యేసయ్య. ఇవన్నీ కడుగుకోవడానికి ఇస్సోపు కంటే హిమము కంటే ఇస్సోపుతో హిమము కంటే తెల్లగా కడిగి నిన్ను బాగు చేసి ఆ శుద్ధ హృదయము నీకు ఇస్తే అప్పుడు నువ్వేమవుతావట? ఆయన కుమార్తెలుగా అవుతావట. అప్పుడు ఆయన కుమార్తెలుగా అనిపించబడతావని నా ప్రభువులు వారు అంటున్నారు. ఫస్ట్ నిన్ను నన్ను యథార్థమైన హృదయంతోనే దేవుడు చేశారు. కానీ ఈ పాపము ఎప్పుడైతే మన మానవుని హృదయంలోకి వచ్చిందో, ఈ చెడిపోయాడు మానవుడు. కానీ ఆ చెడిపోయిన హృదయం నాకు ఇమ్మంటున్నాడు. మరలా తొలుత యథార్థమైన హృదయంతో అవ్వని ఆదాము చేశాడు తల్లి. పాపము ఎప్పుడైతే వారి హృదయంలోకి చొరబడ్డదో, బయటికి గెంటి వేయబడ్డారు, బయటికి నెట్టి వేయబడ్డారు. అప్పటి నుంచి ఆ పాపముతోటే మనం జీవిస్తున్నాము. కనుక ఆ పాపముతో జీవిస్తున్న మనుషులు మరణానికి పోకుండా, నరకానికి పోకుండా ఉండాలని రెండవసారి నా ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన మాట్లాడే మాట వెలకట్టారు తల్లి. నిన్ను నన్ను విడిపించుటకు, నీ హృదయాన్ని విడిపించుటకు, ఈ కఠినమైనటువంటి హృదయాన్ని నుంచి శుద్ధ హృదయముగా చేయుటకు ఆయన యవ్వన కాలంలో తన యవ్వన రక్తాన్ని మనకు కార్చి వెల కట్టి నిన్ను నన్ను విడిపించారు. ఎందుకు అనంటే శుద్ధ హృదయము కలుగు చేసి, యథార్థ హృదయము కలుగు చేసి
ఆయన సొత్తుగా చేసుకుని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవాలని నా ఆశ. హల్లెలూయా. నువ్వు పడిపోయినా తల్లి, నువ్వు దేవునికి అసహ్యకరమైనటువంటి కార్యాలు చేసినా నిన్ను విడిచిపెట్టలేదు. చిన్న పిల్లలు బయటికి వెళితే వాడిని శుద్ధి చేసే వరకు మనం ఎత్తుకోము కదా. వాడిని కడిగాలి, శుభ్రపరచాలి, సొబ్బెట్టి కడగాలి. ఇంకా ఏదైనా మలినం ఉందామేమని మనం వారి సువాసన చూసి కానీ వాడి గుమ్మాలోకి రానివే. కానీ నా యేసయ్య పాపముతో ఉన్న హృదయముతో, కఠినమైన హృదయముతో ఎలాగ ఉన్నప్పటికీ కూడా, నా కుమారుడా రా నా దగ్గరికి, నీ హృదయాన్ని సరిచేసుకుని నా ఆస్తిని అంతటా నీకు ఇస్తాను. స్నేహితులతో పాడైపోయాడు తల్లి. వెళ్ళి హృదయంలోన పాపం పెట్టుకొని స్నేహితులతో తిరగరాని చోట తిరిగి తన ఎంత పాడు చేసుకుని వచ్చిన నా యేసయ్య వదలలేదు. ఆ తండ్రే నా యేసయ్య. హక్కుని చేర్చుకున్నాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన ఉంగరము ఆయనకి తొడిగిచ్చి ఆయన స్వాస్యానికి హక్కుదారుడిగా చేశాడు. అలాగ చెయ్యాలని నా యేసయ్య ఇష్టపడుతున్నారు. ఆయన స్వాస్థ్యంలో, ఆయన రాజ్యంలో పిల్లలుగా చేసుకోవాలని, కుమార్తెలుగా కుమారులుగా చేసుకోవాలని, అలా చేసుకున్నవారే ధన్యులని వాక్యము సెలవిస్తుంది. ప్రభువులు వారు మాట్లాడారు. హృదయం శుద్ధిగా ఉంటే వారు ఎవరిని చూస్తారట? దేవుని చూస్తారట. ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తారో పాపాన్ని అసహించుకుంటారు, లోకాన్ని అసహించుకుంటారు, పాపాన్ని దగ్గరికి రానివ్వరు. అప్పుడే పాపము లేనివాడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడైన దేవునికి కుమార్తెలుగా కుమారులుగా నువ్వు ఉండాలని నా యేసయ్య ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. ఎలాగ ఉండాలని ఆశపడుతున్నావు తల్లి? ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సూటుగా నేను మాట్లాడుతున్నారు. దేవుని కుమారులుగా ఉండాలనుకుంటే, దేవుని కుమార్తెలుగా ఉండాలనుకుంటే, ఆయన చూచే భాగ్యం ఉండాలంటే, ఆయన స్వాస్యంలో నీకు హక్కు సంపాదించుకోవాలని అంటే, ఈ లోకంలో నీలో ఉన్న చెడ్డ హృదయము తీసివేయాలని ప్రభులు వారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక చివరగా 5వ అధ్యాయము, యాహోను గారు రాసినటువంటి పత్రిక యాకోబు 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడు తల్లి. ప్రభువు రాక సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండడి, మీ హృదయములను సిద్ధపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుడు నిమిత్తము ఒకని మీద ఒకడు సొనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. చాలు తల్లి. అక్కడ అంటున్నారు, యాకోబు ద్వారా అంటున్నారు, మీ హృదయములను స్థిరపరచుకొనుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండానట్లు నిమిత్తము ఒకరినొకడి మీద మీరు సణుగు కొరక ఉండాలి. హల్లెలూయా. వస్తుందట. మీ హృదయాల్ని జాగ్రత్తగా స్థిరపరచుకోమంటున్నాడు. దేనిని మీద స్థిరపరచుకోవాలంటే దేవుని వాక్యం మీద స్థిరపరచుకోమంటున్నాడు. హల్లెలూయా. తీర్పు రాకడ సమీపంగా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. కోసం ఈ వాక్యము యెహెజ్కేలును అందుకే పంపించాడు భూమి మీదకి. ఇశ్రాయేలు ప్రజలు ఈయన మహత్కార్యాలు చేసి చూసినప్పటికీ కూడా వారి హృదయం కఠినమైపోయింది. కాబట్టి యెహెజ్కేలు, నువ్వు వెళ్ళు, మరలా చెప్పు, ఒక్కసారి జ్ఞాపకం చెయ్యి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు యెహెజ్కేలు వెళ్ళారు. మరి హృదయం కొరకు దేనివల్ల పాడైపోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మంచి వాక్యం మీకు వివరించడానికి వచ్చినప్పుడు, ఆటంకాలు పరుగు వల్ల ఇరుగు వల్ల వస్తున్నాయి, వాళ్ళకి శ్రమ, జాగ్రత్త. వాక్యము శ్రద్ధగా నేను ఎంతసేపు తీసుకోలేదు కదా. నేను మాయతో కరగంట కూడా వాక్యం తీసుకోలేదు. దేవుని సన్నిధిలో కరగంట కూడా ఓపికతో ఉండలేనప్పుడు దేవుని హృదయాన్ని ఎలాగిస్తావు? హల్లెలూయా. స్థిరముగా ప్రభు రాకడ త్వరగా ఉందన్నారు. నా మాటలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు ద్వారా మాట్లాడిచ్చారు. 8వ అధ్యాయం మళ్ళీ చదువు తల్లి. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక, అదిగో విన్నారా? ప్రభువు రాక సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి, ఒక్క పావు గంట ఓపిక కలిగి దేవుడు ఇచ్చే వాక్యము మరి వినకపోతే మనకు పరలోక రాజ్యం ఎలాగొస్తుంది నాన్న? నువ్వు పని చెయ్యాలి. పైకి లేచి నిలబడ్డావనంటే రైతు ఏమంటాడు? వంగో. అంత పొద్దస్తమాలో రైతుకి కష్టపడితే 350 ఇస్తాడు నీకు. రైతుకే కష్టపడి 350 తెచ్చుకుంటున్నావు. నీకు ఒక 350 కోసం రైతుకి అంతా కష్టపడుతున్నావు రోజంతా. నీకు పరలోక రాజ్యం రావాలంటే వారానికి ఒక అరగంట సేపు ఓపికతో వాక్యం వినలేవా? నీకు ఎలాగొస్తుంది పరలోకం? నీకు
రూపాయలు గట్టు మీద నిలబెడితే నీకు ఇచ్చేస్తున్నాడా? రైతుకి కష్టపడితేవే నీ పరమ రైతు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు యాజకుల్ని ఇక్కడ నిలబెట్టి మాట్లాడుతుంటే ఒక్క అరగంట సేపు నువ్వు దేవుని వాక్యానికి ఇవ్వకపోతే ప్రభు రాకడ సమీపంగా ఉందట. అక్కడ నుంచి మనల్ని ఎవ్వరిని తప్పించలేరని వాక్యము సెలవిస్తుంది తల్లి. నువ్వు ఓపికతో ఉండమంటాడు అక్కడ యాకోబు గారు. ఓపికతో వాక్యం వినాలట. ఒక్క అరగంట సేపే మిమ్మల్ని విసిగించే ప్రసక్తి లేనే లేదు కదా. దేవుడు హృదయం అడుగుతున్నారు. ఆ హృదయం నాలో ఉందా? క్రొవ్వు పట్టి ఉందా? అహంకారంతో ఉందా? నాకేంటి మా తల్లిదండ్రులు సంపాదించారు పర్వాలేదులే అని అహంకారంతో ఉందా? అనే గర్వంతో ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు యవ్వనస్తుడా వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యాన్ని నేను హృదయంలోకి రానిస్తే నీవు ఆత్మికంగా బ్రతుకుతావు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఓపిక పట్టి మన వాక్యం వినాలి తల్లి. ఊరికిరే రావు డబ్బులు, ఊరికిరే రావు ఆశీర్వాదాలు. రాత్రంతా గోజేయడం 4 గంటల చల్లో దోమల్లో ఊరికినే రావు మనకి. పరలోక రాజ్యం ఊరికినే వచ్చేదు. నువ్వు కానుకలు ఇస్తే వచ్చేదు. మందిరం తుడిస్తే నీకు వచ్చేదు. మందిరం కడిగితే నీకు వచ్చేదు. అది ఓన్లీ పరిచర్య మాత్రమే. దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని వాక్యం వినాలి. 1 పేతురు ముగించుకుందాం. 1 పేతురు 3:16 కూడా కొత్త సహాయం చేయి తల్లి. 1 పేతురు 3 మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. చాలు తల్లి. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోడు. ఒక్క ప్రశ్న వేసి నేను ముగించాలనుకుంటున్నాను. పౌలు గారు ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నారు. సంఘానికి నువ్వు వెళ్ళావు, ఏమి నేర్చుకున్నావు ఈ వేళ? ఏళ ఏమి చెప్పారు నీకు వాక్యమని? నీ ఇరుగు పొరుగు వారి చెప్పేవారికి హేళనగా హేతువుగా ఉండకుండా ఉండాలంటే శ్రద్ధగా నువ్వు వాక్యం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. కింద మెట్లకి వెళ్తాం, సమాజంలోకి వెళ్తాం, బయటకి వెళతాం. మరి ఈ వారము 3వ ఆదివారము మీ యాజకులు ఏమి చెప్పారు వాక్యం అని అడిగినప్పుడు నువ్వు శ్రద్ధగా వాక్యము గ్రహించకుండా నువ్వు వింటే నువ్వేం చెప్తావు? నవ్వుతావా? సాతాండు నమ్మినట్టుగా నవ్వుతావా? నీ కొరకు సాతాండు పొంచి ఉన్నాడు అక్కడ కింద మెట్ల దగ్గర పొంచి ఉన్నాడు నీ వాక్యాన్ని ఎత్తుపోవడానికి. ప్రియ విశ్వాసి, నీకు సీనియారిటీ ఉండొచ్చు, కానీ వాక్యము నీ హృదయంలో ఉండాలి. నా యేసయ్య సీనియారిటీని అడగడు అక్కడ. 2 దొంగలు ఉన్నారు, దేవునిలో సీనియారిటీ లేదు అక్కడ. పరలోక రాజ్యంలో నేడే నీవు ఒప్పుకున్న దాన్ని బట్టి నిన్ను బయటికి వెళతారు. నువ్వు వినకపోయినా బయట నుంచి చాలామంది వింటున్నారు. రేపొద్దున నిన్ను అడుగుతారు, కట్టిన హృదయం తీసేసుకోమన్నారు కదా పిల్ల. అలాగా ఏం చెప్పుతావు వేతువు? నువ్వు అక్కడ కారణం ఏమి చెప్తావు? నువ్వు శ్రద్ధగా వాక్యం ఇక్కడ వింటే నీలో గర్వము ఈ వాక్యం వినించునైనా సాగిల పడిపోతే దేవుని సన్నిధిలో నా కుమారుడు ఎబ్రీ పత్రిక 12 తీయొద్దు అంటాడు. అందులో తండ్రికి మర్ర పెడుతున్నాడు. కన్నీటితోనూ దివారాత్రములు యాచనలతోనూ నేను ప్రార్థన చేస్తున్నాను, అందుకే నేను అంగీకరింపబడ్డాను అంటున్నాడు. దేవుడికి నువ్వు అంగీకరింపబడాలనంటే ఇక్కడ స్థిరమైన వాక్యము నువ్వు చెప్పినప్పుడు వింటే బయట హేతు అడిగిన వారందరికీ నువ్వు సమాధానం చెప్పగలిగినటువంటి ఆత్మీయ జీవితం నువ్వు మందిరంలో సంపాదించుకోవాలి. నా ప్రియ యవనస్తుడా, ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఇన్ని హృదయాలు మానవులో ఉన్నాయని ఆలోచించావా? ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట. మన హృదయము దేవుడు ఎప్పుడు వస్తున్నారో అని సిద్ధపరచుకుని ఉండాలట. అందుకే మెలకు కలిగి ప్రార్థన చేయమని కొద్ది కాలం మనకు దేవుడు బోధించారు. ఉపవాసముతో ప్రార్థన చెయ్యాలని మరి దేవుడు బోధించారు. పాపం లేకుండా ప్రార్థన చెయ్యాలని దేవుడు మనకి బోధించారు. ఇవన్నీ మనం పెట్టుకొని ఎవరైనా నిన్ను హేతు అడిగినప్పుడు మీ హృదయముల యందు క్రీస్తుని ఈ వాక్యాన్ని నీవు హృదయంలో ప్రతిష్ఠించేసుకోవాలి. నీకెప్పుడైనా ఆటంకం వచ్చినప్పుడు నా అది గర్వం, సాతాను మాటలయ్యి.
అది ఎప్పుడైనా నీలోకి లోపించినప్పుడు, అమ్మో 2025 డిసెంబరు 21 తారీఖుని పరిశుద్ధాత్మ దేవుడు గర్భం కోసం మాట్లాడారు కదా అని నీ దేవుని వాక్యము నీ హృదయంలో ప్రతిష్ఠించేసుకోవాలంతే. అది రాదు, ఇంకా అది నీ నుండి ఎవ్వరూ దొంగిలించలేరు. అవును కదా, కఠిన హృదయం తీసేసుకోవాలన్నారు కదా, క్షమాభివృద్ధి కావాలన్నారు కదా, ప్రేమతత్వం కలిగి ఉండమన్నారు కదా, అప్పుడే దేవుని కుమారులు కుమార్తెలుగా అవుతారని వాక్యం చెప్పింది కదా అని నువ్వు ఇక్కడ శ్రద్ధగా వింటే నువ్వేదు అడిగిన వారికి సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండు. విన్న వాక్యాన్ని చెబుతా విని చెబుతో విడిచిపెట్టకున్నా సంగమా, వాక్యాన్ని భద్రపరచుకో అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఎన్ని హృదయాల కోసం చెప్పారు టక్కని చెప్పాలి మీరు. 5 హృదయాల కోసము చెప్పాను. ఏ హృదయము మనలో ఉందో, ఏ హృదయము మనలో ఏలుబడి చేస్తుందో సరి చేసుకుందాం. అట్టి భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం.